హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాననమాట. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పెట్టి. ఈరోజైతే మీకు శనగలతో ఎలా వడలు చేయాలో చెప్తానండి. శనగలతో మసాలా వడలు చేయడము. నేనైతే మా ఇంటికి వెళ్ళినప్పుడు శనగలు తీసుకున్నామండి. మా అమ్మ చాలా బాగా చేస్తుంది, అందుకే శనగలతో వడలు చేయమన్నాను. మా చిన్నప్పుడు రెగ్యులర్గా చేసేవారనమాట. ముందుగా శనగలు తీసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. పచ్చి శనగలు నానబెట్టుకున్న తర్వాత మొత్తం శుభ్రంగా కడుక్కుని ఉదయంనే మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుని పెట్టుకోండి. ఎక్కువ వాటర్ కూడా వేయద్దు, బాగా మెత్తగా అయిపోయిన బాగోదు. ఇలా కచ్చాబచ్చాగా ఉండాలి, అంటే కొంచెం పప్పు పప్పు కింద ఉంటే బాగుంటుందన్నమాట. దీంట్లోకి మనము చూడండి, దాల్చిన చెక్క, కొద్దిగా దాల్చిన చెక్క తీసుకున్నాను, అలాగే లవంగాలు తీసుకున్నానండి. తీసుకుని ఇది పొడి కింద చేసుకోవాలి. యాక్చువల్లీ మిక్సీ పట్టుకోవచ్చు, ఇలా దంచుకొని వేసుకుంటే అంటే బాగుంటుంది. సో వడల్లోకి ఏంటంటే అన్నీ కోసుకుని సిద్ధంగా పెట్టుకున్నామండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. సో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పిండిలోకి మసాలా వేసుకోవాలండి. మసాలా వేసేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ కూడా వేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని. నేనైతే మీకు జీలకర్ర కూడా వేసుకోవాలండి. చూడండి, అన్నీ మంచిగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మా అమ్మ చేస్తున్నారు, నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. తర్వాత ఏంటంటే ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కోసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కల కింద కూడా కోసుకుని వేసుకోవచ్చు అండి. బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుని అన్నీ మిక్సీ చేసుకోవాలండి. బాగా మిక్సీ అంటే బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఈలోపు ఆయిల్ పెట్టుకోవాలి గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం వేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా. సో చూడండి, ఇలా గుండ్రప్పుడుగా ఉండలు చేసేసుకుని మంచిగా ఇలా మనం కావాలితే గారెల కింద వేసుకోవచ్చు, ఇలా వడల కింద కూడా వేసుకోవచ్చు అనమాట. వీటినే మసాలా వడలు అంటారు. మా అమ్మ వేస్తుంది. అంతే అండి, చాలా సింపుల్గా మసాలా వడలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా మీ ఇంట్లో శనగలుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ, మనము ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినాలనుకున్నా కానీ, లేదంటే టిఫిన్గా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.